ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫాన్ సృష్టించింది. ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక యుద్ధం. ఒకవైపు నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరోవైపు ఒక వైరల్ అయిన ఆరోపణ. అదే 42 రూల్స్. అల్లు అర్జున్ ని కలవాలంటే 42 కండిషన్స్ ఉంటాయా? ఆయన కళ్ళల్లోకి చూడకూడదా? షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా? అసలు ఈ రూల్స్ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నిజమెంత, అబద్ధమెంత? ఈ వీడియోలో అణువణువున పూర్తి డీటెయిల్స్ తో ఈ విషయాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో తెలిసే నిజం మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. అసలు గొడవ ఎలా మొదలైందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంటర్నెట్ లో సడన్ గా ఒక వీడియో ప్రత్యక్షమైంది. అది ఒక పాడ్కాస్ట్ వీడియో. స్వీకృతి టాక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అందులో గెస్ట్ గా వచ్చింది కావేరి బార్వా అనే ఒక బ్రాండ్ మేనేజర్. ఆమె రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి పెద్ద కంపెనీల్లో బ్రాండ్ స్ట్రాటజీ టీమ్ లో పనిచేసిందని చెప్పుకుంది. చూడటానికి చాలా ప్రొఫెషనల్ గా, కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. ఆ పాడ్కాస్ట్ లో ఆమె సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి మాట్లాడుతూ సడన్ గా అల్లు అర్జున్ పేరు ఎత్తింది. ఆమె చెప్పిన మాటలు విన్నాక యాంకర్ మొహం ఒక్కసారిగా మారిపోయింది. కావేరి ఏం చెప్తుందంటే, నేను అల్లు అర్జున్ గారిని ఒక యాడ్ షూట్ కోసం కలవాల్సి వచ్చింది. కానీ ఆయనను కలవడానికి ముందే వాళ్ళ టీం నాకు ఒక నోట్ ఇచ్చింది. అందులో ఏకంగా 42 రూల్స్ ఉన్నాయి. అంటే ఆయన్ని కలిసినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక పెద్ద లిస్ట్ అన్నమాట. ఇది వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఒక స్టార్ ని కలవడానికి మహా అయితే అపాయింట్మెంట్ కావాలి, లేదా టైం కావాలి. కానీ 42 రూల్స్ ఏంటి అని అందరూ జుట్టు పీక్కున్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. ఆ రూల్స్ ఏంటో ఆమె బయట పెడుతున్నప్పుడు సోషల్ మీడియాలో అగ్గి రాజుకుంది. ఆ లిస్ట్ లో ఉన్న వింత రూల్స్ వింటే మీకు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ లిస్ట్ లో ఉన్న మొదటి రూల్ ఏంటంటే, డోంట్ లుక్ ఇంటూ సార్స్ ఐస్. అంటే అల్లు అర్జున్ గారి కళ్ళల్లోకి సూటిగా చూడకూడదు. ఆయనతో మాట్లాడేటప్పుడు తల దించుకొని లేదా పక్కకి చూస్తూ మాట్లాడాలి తప్ప ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదని ఆ రూల్ బుక్ లో ఉందంట. ఇది వినగానే చాలా మందికి పుష్ప సినిమాలో ఆయన క్యారెక్టర్ గుర్తొచ్చింది. తగ్గేదేలే అన్నట్టు రియల్ లైఫ్ లో కూడా ఇలా ఉంటారా అని జనాలు డౌట్ పడటం మొదలు పెట్టారు. అంతటితో ఆగిపోలేదు. రెండో రూల్ ఇంకా విచిత్రంగా ఉంది. డోంట్ షేక్ హిస్ హ్యాండ్స్. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదంట. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే ఆయనను టచ్ చేయడానికి వీలు లేదని ఆమె చెప్పింది. అంతేకాకుండా ఆయనకు మనకు మధ్య కనీసం ఒక చెయ్యి దూరం లేదా 3 అడుగుల దూరం ఎప్పుడు మెయింటైన్ చేయాలంట. దగ్గరికి వెళ్లి మాట్లాడటం కుదరదంట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఫోన్స్ గురించి ఆమె చెప్పిన మాటలు. మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మన చేతిలో ఉంటుంది. కానీ అల్లు అర్జున్ ఉన్న రూమ్ లోకి వెళ్ళాలంటే ఫోన్ వాడకూడదట. ఆమె తన ఎక్స్పీరియన్స్ చెప్తూ, నేను ఆ రూమ్ లో ఓ మూలను కూర్చొని నా ఆఫీస్ పని చూసుకుంటున్నాను. సడన్ గా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. వెంటనే ఆయన బాడీ గార్డ్ నా దగ్గరికి దూకి చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు. నాట్ అలౌడ్ అని గట్టిగా చెప్పాడు. నేను షాక్ అయ్యాను. నేను జస్ట్ నా పని చేసుకుంటున్నానని చెప్పినా వాళ్ళు వినలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా లిస్ట్ లో ఉన్న రూల్స్ గురించి ఆమె చెప్తూ ఉంటే వినే వాళ్ళకి మైండ్ పోయింది. అల్లు అర్జున్ ని ఎప్పుడు సార్ అని లేదా ఐకాన్ స్టార్ అని మాత్రమే పిలవాలట. బన్నీ అని అసలు పిలవకూడదట. బన్నీ అనే పేరు కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే పరిమితమంట. రూమ్ లో సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఆయన అడిగితే తప్ప మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఆయన ఏదైనా అడిగితే ఆన్సర్ చాలా క్లుప్తంగా 30 సెకండ్ల లోపే చెప్పేయాలి. సోది చెప్పకూడదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ రూమ్ లో వాటర్ తప్ప వేరే ఏ జ్యూస్లు తాగకూడదు. కేవలం వాటర్ మెలన్ జ్యూస్ మాత్రమే అలౌడ్ అట. ఏమైనా జంక్ ఫుడ్ తినడం పూర్తిగా నిషిద్ధం. అలాగే మనం వేసుకునే బట్టలు కూడా న్యూట్రల్ కలర్స్ లో ఉండాలి. ఆయన అటెన్షన్ ని డిస్టర్బ్ చేసేలా ఉండకూడదట. ఆఖరికి మనం వేసుకునే నగలు, గాజులు సౌండ్ చేయకూడదట. ఆయన రూమ్ లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఆయనకు వీపు చూపించకూడదట. అంటే వెనక్కి నడుచుకుంటా వెళ్ళాలి. ఇవన్నీ వింటుంటే ఇదేదో రాజుల కాలం నాటి దర్బార్ లాగా అనిపించింది తప్ప ఒక మోడర్న్ సినిమా షూటింగ్ లాగా అనిపించలేదు జనాలకి. ఇన్ని రూల్స్ పెట్టి మనుషుల్ని ఇంత కంట్రోల్ చేయడం నిజంగా సాధ్యమేనా అని అందరూ అనుకుంటున్న టైంలో ఆమె ఇంకో బాంబ్ పేల్చింది. ఆయన మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చెప్తూ, ఆయన మేనేజర్ కి ఒక మేనేజర్, ఆ మేనేజర్ కి ఇంకో మేనేజర్, ఇలా 3 లేయర్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ గా ఎవరితోనూ మాట్లాడలేమని చెప్పింది. అయితే ఇదంతా నిజమేనా లేక ఫేమ్ కోసం ఆడుతున్న డ్రామానా? ఆమె ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తోందంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుందా? ఈ ప్రశ్న అందరినీ తొలిచేస్తుండగా సడన్ గా ఆ వీడియో డిలీట్ అయిపోయింది.
ఎందుకు డిలీట్ చేశారు? ఎవరు డిలీట్ చేయించారు? అక్కడే అసలు మిస్టరీ మొదలైంది. ఆ వీడియో ఎప్పుడైతే ఇంటర్నెట్ లో వైరల్ అయిందో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కోపం నషాలానికి అంటింది. మా అన్న అలాంటి వాడు కాదు, మా ఐకాన్ స్టార్ చాలా సింపుల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ హేటర్స్ మాత్రం ఈ విషయాన్ని పట్టుకొని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. చూసారా, నేషనల్ అవార్డు వచ్చాక అల్లు అర్జున్ కి ఎంత పొగరు వచ్చిందో. పుష్పరాజ్ క్యారెక్టర్ నిజ జీవితంలోకి వచ్చేసింది. కళ్ళల్లోకి చూడకూడదట, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదట, తనేమైనా దేవుడా అంటూ రకరకాల మీమ్స్, పోస్టులతో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ని నింపేశారు. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేసింది. సౌత్ స్టార్స్ కి ఎంత యాటిట్యూడ్ ఉంటుందో చూసారా? వాళ్ళ చుట్టూ ఇంత పెద్ద ఎంటోరేజ్ ఉంటుందని ఆర్టికల్స్ రాశారు. ఒక సాధారణ బ్రాండ్ మేనేజర్ చెప్పిన మాటలు ఇంత పెద్ద దుమారం రేపుతాయని ఎవ్వరూ ఊహించలేదు. చాలా మంది సామాన్య జనం కూడా అవును కదా, సెలబ్రిటీలంటే కొంచెం గర్వం ఉంటుంది, ఆమె చెప్పింది నిజమే అయి ఉంటుందని నమ్మడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆమె చాలా డీటెయిల్ గా ఆ 42 రూల్స్ గురించి చెప్పింది కాబట్టి. అంతా కట్టు కదా అని కొట్టి పారేయలేకపోయారు. కానీ ఇక్కడే మనం ఒక విషయం ఆలోచించాలి. అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఇప్పటికిప్పుడు వచ్చిన హీరో కాదు, 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు ఎంతో మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ తో పనిచేశారు. మరి ఇన్నాళ్ళు ఎవరు ఎందుకు ఇలాంటి రూల్స్ గురించి మాట్లాడలేదు? సడన్ గా ఈవిడ మాత్రమే ఎందుకు చెప్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం. నిజంగానే అల్లు అర్జున్ మారారా, లేక ఇది అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి జరిగిన కుట్రనా? ఈ సందేహాలు అందరిలోనూ ఉన్నప్పుడు సీన్ లోకి ఒక పవర్ఫుల్ ఎంట్రీ జరిగింది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ టీం ఒక్కసారిగా రియాక్ట్ అయింది. వాళ్ళు చేసిన పని మామూలుగా లేదు. కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఊరుకోలేదు, లీగల్ గా యుద్ధం ప్రకటించారు. అల్లు అర్జున్ టీం ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి? ఆ లీగల్ నోటీస్ లో ఏముంది? ఇది తెలిస్తే ఆ బ్రాండ్ మేనేజర్ గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం. అల్లు అర్జున్ టీం అంటే గీతా ఆర్ట్స్ కావచ్చు, లేదా ఆయన పర్సనల్ పిఆర్ టీం కావచ్చు, చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు ఏమంటున్నారంటే, అల్లు అర్జున్ గారి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆయన ఎప్పుడూ చాలా హుందాగా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆయన పేరు చెడగొట్టాలని చూస్తే మేము ఊరుకోము. దీనికి బాధ్యులైన వారిపై మేము పరువు నష్టం దావా వేస్తాము, లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని చాలా ఘాటుగా హెచ్చరించారు. అంతేకాదు ప్రజల్ని, ఫ్యాన్స్ ని కూడా రిక్వెస్ట్ చేశారు, దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ని నమ్మకండి, షేర్ చేయకండి అని. ఎప్పుడైతే లీగల్ యాక్షన్ అనే మాట వచ్చిందో అప్పటి వరకు ఆరోపణలు చేసిన వాళ్ళ గొంతుల్లో వెలక్కై పడినట్లయింది. సాధారణంగా సెలబ్రిటీలు చిన్న చిన్న రూమర్స్ ని లైట్ తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ టీం ఇంత సీరియస్ గా రియాక్ట్ అయిందంటే ఆ ఆరోపణల్లో ఎంత అబద్ధం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా తప్పు చేసి ఉంటే ఇంత ధైర్యంగా కోర్టుకు వెళ్తామని చెప్తారా? చెప్పరు కదా. సో ఇక్కడే సగం క్లారిటీ వచ్చింది జనాలకి. అల్లు అర్జున్ గారి డిగ్నిటీని దెబ్బతీయడానికే ఎవరో కావాలని చేసిన పని అని చాలా మందికి అర్థమైంది. అయితే కేవలం లీగల్ నోటీసు ఇస్తే సరిపోదు కదా, సాక్ష్యం కావాలి. అల్లు అర్జున్ నిజంగా సెట్ లో ఎలా ఉంటారు, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష సాక్షి ముందుకు వచ్చారు. ఆయనే పుష్ప సినిమాలో నటించిన నటుడు రాజశేఖర్ అన్నింగి. పుష్ప సినిమాలో సుబ్బారెడ్డి అనే క్యారెక్టర్ చేసిన రాజశేఖర్ ఈ గొడవ చూసి తట్టుకోలేకపోయారు. వెంటనే ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోలో ఆయన చెప్పిన విషయాలు వింటే మీకే అర్థమవుతుంది. రాజశేఖర్ గారు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ, నేను పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో దాదాపు 4.5 ఏళ్లు అల్లు అర్జున్ గారితో ట్రావెల్ చేశాను. నేను కల్లారా చూశాను ఆయన వ్యక్తిత్వం ఏంటో. ఆయన నేషనల్ అవార్డు విన్నర్ అయ్యి ఉండి కూడా సెట్ లో ఎంతో సింపుల్ గా ఉంటారు. బ్రేక్ టైమ్ లో ప్రొడక్షన్ బాయ్స్ స్నాక్స్ ఒక బేసిన్ లో పట్టుకొస్తారు. మాలాంటి చిన్న ఆర్టిస్టులకు ప్లేట్ లో తెచ్చి పెడతారు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆ ప్రొడక్షన్ బాయ్ దగ్గరకు వెళ్లి ఆ బేసిన్ లో నుంచే స్నాక్స్ తీసుకొని తింటారు. స్పాట్ బాయ్స్ తో కలిసి కూర్చొని తింటారు. అలాంటి మనిషి కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని రూల్స్ పెడతారా? ఇదంతా చీప్ పబ్లిసిటీ కోసం చేస్తున్న డ్రామా అని కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు రాజశేఖర్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. అల్లు అర్జున్ సెట్ కి రాగానే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని, టెక్నీషియన్ ని పలకరిస్తారంట. ఒకవేళ ఎవరినైనా విష్ చేయడం మర్చిపోతే మళ్ళీ పిలిచి మరి సారీ మిమ్మల్ని చూసుకోలేదు అని చెప్తారట. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ మీద ఇలాంటి నిందలు వేయడం పాపమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క లీగల్ నోటీసులు, మరో పక్క తోటి నటుడు సాక్ష్యం. ఈ రెండూ చూశాక బ్రాండ్ మేనేజర్ కావేరి పరిస్థితి ఏంటి? ఆమె రియాక్షన్ ఏంటి? ఇక్కడే కథలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఆమె ఏకంగా సోషల్ మీడియా నుంచే మాయమైపోయింది. అవును, అల్లు అర్జున్ టీం
లీగల్ వార్నింగ్ ఇచ్చిన వెంటనే కావేరీ బారువా తన లింక్డ్ఇన్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని డిలీట్ చేసింది. తను చెప్పేది నిజమే అయితే ఆధారాలతో సహా నిలబడొచ్చు కదా, భయపడి పారిపోయిందంటేనే అక్కడ తప్పు ఎవరిదో అర్థమైపోతుంది. ఆ పాడ్కాస్ట్ హోస్ట్ చేసిన స్వీకృతి అనే ఆమె కూడా ఆ వీడియోని డిలీట్ చేసింది. కానీ డిలీట్ చేశాక ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. నా గెస్ట్ ని అల్లు అర్జున్ టీం బెదిరించింది, అందుకే వీడియో తీసేశాను. నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఆమె కెరీర్ పాడవకూడదనే నేను వీడియో డిలీట్ చేశాను, కానీ మేము చెప్పింది అబద్ధం కాదు అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ జనాలు మాత్రం దీన్ని నమ్మలేదు. నిజంగా 42 రూల్స్ అనే నోట్ మీ దగ్గర ఉంటే దాన్ని బయట పెట్టండి, పేపర్ చూపించండి లేదా ఈమెయిల్ చూపించండి. అంతేకాని మాటలతో చెప్పి పారిపోతే ఎలా అని నెటిజన్లు నిలదీశారు. ఒక్క ఆధారం కూడా చూపించకుండా కేవలం నోటి మాటలతో ఒక పెద్ద స్టార్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తాయి? సౌత్ ఇండియా స్టార్స్ మీద బాలీవుడ్ కి ఎందుకు ఇంత ఫోకస్? నిజానికి బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ స్టార్స్, ముఖ్యంగా తెలుగు హీరోలు చాలా మాస్ గా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా క్రేజ్ పెరిగాక మన హీరోల చుట్టూ సెక్యూరిటీ పెరిగింది, మేనేజర్స్ పెరిగారు. దీన్నే కొంతమంది ఎంటోరేజ్ అని పిలుస్తున్నారు. ఈ కార్పొరేట్ కల్చర్ వల్ల ఒక సామాన్య వ్యక్తికి లేదా ఒక బ్రాండ్ మేనేజర్ కి హీరోని కలవడం కష్టంగా ఉండొచ్చు. దాని వాళ్ళు అహంకారం అని తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. కానీ 42 రూల్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎగ్జాగరేషన్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ లో వందల మంది ఉంటారు. లైట్ బాయ్స్, కెమెరా అసిస్టెంట్స్, జూనియర్ ఆర్టిస్టులు అందరితో కలిసి పనిచేయాలి. కళ్ళల్లోకి చూడకుండా, మాట్లాడకుండా యాక్టింగ్ చేయడం అసాధ్యం. సుకుమార్ లాంటి పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్ హీరోకి ఇలాంటి రూల్స్ ఉంటే సినిమా ఎలా తీస్తారు? మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ 2014లో స్వయంగా ఐ యామ్ దట్ చేంజ్ అనే ఒక షార్ట్ ఫిలిం ప్రొడ్యూస్ చేసి అందులో నటించారు. ఆ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఏంటంటే ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించడం, సెక్యూరిటీ చెక్కింగ్ లైన్ లో నిలబడటం, ఈ మార్పు మనతోనే మొదలవుతుందని చెప్పిన అల్లు అర్జున్ నిజ జీవితంలో ఇలా 42 రూల్స్ పెట్టుకుంటారా అనేది చాలా మంది లాజిక్. అప్పుడు చెప్పిన మెసేజ్ కి ఇప్పుడు వస్తున్న రూమర్స్ కి పొంతన లేదు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన జర్నలిస్ట్ భరద్వాజ్ లాంటి వాళ్ళు కూడా ఈ రూమర్స్ ని ఖండించారు. అల్లు అర్జున్ ప్రొఫెషనలిజం గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన డెడికేషన్ లెవెల్ వేరు. అలాంటి వ్యక్తి మీద కేవలం 30 సెకండ్ల వీడియో క్లిప్ ఆధారంగా బురద జల్లడం ఎంత ఈజీ అయిపోయిందో ఈ ఇన్సిడెంట్ మనకు చూపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదు. ఒకరు మైక్ పట్టుకొని కెమెరా ముందు కూర్చొని ఏది చెప్తే అది వేదం అనుకోకూడదు. వైరల్ అవ్వడం కోసం, కొంచెం ఫేమ్ కోసం కొంతమంది ఎంత దూరమైనా వెళ్తారు. ఈ బ్రాండ్ మేనేజర్ ఇష్యూలో కూడా అదే జరిగిందనిపిస్తుంది. ఆమె నిజంగా ఒక ప్రొఫెషనల్ అయితే క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి. ఒకవేళ నిజంగానే ఆ రూల్స్ ఉంటే ఆ విషయాన్ని అప్పుడే బ్రాండ్ కి చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవచ్చు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఒక పాడ్కాస్ట్ లో కూర్చొని మసాలా దట్టించి చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి? కేవలం సెన్సేషన్ క్రియేట్ చేయడమే కదా. దానికి తగిన మూల్యం ఆమె ఇప్పుడు చెల్లించుకుంటుంది. జాబ్ పోయి ఉండొచ్చు, కెరీర్ రిస్క్ లో పడి ఉండొచ్చు, లీగల్ గా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అబద్ధం ఎప్పుడూ వేగంగా ప్రయాణిస్తుంది, కానీ నిజం ఆలస్యంగానైనా గెలుస్తుంది. ఫైనల్ గా ఒక మాట, ఇప్పుడు అల్లు అర్జున్ ఒక పెద్ద స్టార్. ఇలాంటి టైంలో నెగిటివిటీ రావడం కామన్. చెట్టు ఎత్తుగా ఎదిగే కొద్దీ గాలి ఎక్కువగా వీస్తుంది, కానీ వేర్లు బలంగా ఉంటే ఆ గాలి ఏమీ చేయలేదు. అల్లు అర్జున్ కి ఉన్న వేర్లు ఆయన హార్డ్ వర్క్, ఆయన ఫ్యాన్స్ మరియు ఆయన క్యారెక్టర్. ఈ 42 రూల్స్ అనేవి గాలి వార్తలు మాత్రమే. అవి నిలబడవని ఇప్పుడు క్లియర్ గా ప్రూవ్ అయ్యింది. ఆయన టీం తీసుకున్న స్ట్రాంగ్ లీగల్ యాక్షన్, కోస్టార్స్ ఇచ్చిన సపోర్ట్ అన్ని కూడా ఈ రూమర్స్ అబద్ధమనే తేల్చేశాయి. సో మీరు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. నిజం తెలుసుకోండి, నిజాన్ని మాత్రమే సపోర్ట్ చేయండి. ఈ మొత్తం కాంట్రవర్సీలో మీకు ఏమనిపించింది? అల్లు అర్జున్ నిజంగానే ఆ రూల్స్ పెడతారా, లేక ఇదంతా ఆయన ఇమేజ్ ని దెబ్బతీయడానికి జరిగిన కుట్రనా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో మనం చేసిన ఈ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.